తొర్రూరు మున్సిపల్ పదవి కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ దగ్గర సో మనతో పాటు చాలా మంది లీడర్లు అవుతున్నారు. సో ఎట్లా వస్తున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి అయితే చైర్మన్ పదవి రావడం జరిగింది, ఏం చెప్పారు? చాలా సంతోషంగా ఉంది. నీతికి న్యాయానికి జరుగుతున్న పోరాటంలో నీతికి అన్యాయానికి న్యాయానికి జరుగుతున్న పోరాటంలో న్యాయం గెలిచింది. ఎందుకంటే ఎన్నో ప్రలోభాలకు ఓటర్లను గురి చేసి ఓట్లు వేయించుకొని మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన పన్నాగాలకు దేవుడే సరైన శిక్ష విధించడని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా మహిళలకి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట ఇస్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం పథకాలు రావట్లేవు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఏంటి పథకాల విషయంలో మహిళల పట్ల ఎట్లా ఉంది? కోటి మంది కోటీశ్వరుడు కావాలనే ముఖ్య ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మరుసటి రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం జరిగింది. ఇలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ, అదేవిధంగా ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి మహిళల పేరు మీదనే ఇవ్వడం జరిగింది. గతంలో 60 ఏళ్ళున్న మహిళలు గ్రూప్లో సభ్యులకు పనికిరాలని చెప్పేసి తీసేస్తే ఇప్పుడు ప్రజాప్రభుత్వం 60 ఏళ్ళ మహిళలను కూడా మహిళా సంఘాల్లో చేర్చుకొని వారి వయసుకు తగిన ఉపాధిని కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా మహిళా సంఘాలకు ప్రమాద బీమా కూడా కల్పించిన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క విషయంలో మహిళలకు పెద్దపీట చేస్తున్న ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం చెప్పాలి సార్, మీ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి విషయంలో ఎట్లా నడుస్తుంది? చాలా అమోఘంగా జరుగుతుంది. మాకు ఒక్క ఓటుకి ఇద్దరు నాయకురాలు పనిచేస్తూ ఉన్నారు. గౌరవనీయులు టీపీసీసీ ఉపాధ్యక్షురాలు అదే ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు కూడా నిరంతరం పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తూ పాల్పడుతున్నారు. వారు నిరంతరం కనీసం ఒక 6 గంటలు కూడా నిద్రపోకుండా నియోజకవర్గ అభివృద్ధికే కృషి చేస్తూ ఉన్నారు. వారికి పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రథమంలో నడిపిస్తున్న వారికి మా మహిళా కాంగ్రెస్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు.